లోక్సభ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకోనుంది పీసీసీ. ఇందుకోసం ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు పీసీసీ చీఫ్. ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై ఫోకస్ చేసింది కాంగ్రెస్. 12 నుంచి 14 సీట్లు వస్తాయని చెప్పారు నేతలు. మహబూబ్ నగర్, మెదక్ ఎంపీ సీట్లు స్వల్ప మెజారిటీతో తేజారాయి. మరోవైపు కాంగ్రెస్ గెలిచిన ఎంపీ సీట్లలో అభ్యర్థులకు భారీ మెజారిటీ కట్టబెట్టారు పబ్లిక్. నల్గొండ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి ఏకంగా 5.5 లక్షల మెజారిటీ సాధించారు. మిగతా ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి అభ్యర్థులు కూడా లక్షల్లో మెజారిటీ సాధించారు. ఎంపీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ రివ్యూ మీటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? థ్యాంక్ యూ యశోద. నిన్న వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాలపైన కాంగ్రెస్ అంతర్మదనం చేసుకుంటుంది. ఎందుకంటే తెలంగాణలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని మొదటి నుంచి చెప్తూ వస్తున్న కాంగ్రెస్ నేతలకు నిన్నటి ఫలితాలు కొంతమేరకు నిరాశపరిచాయని చెప్పాలి. ఎందుకంటే ఆశాజనకమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ గతంలో 2019 ఎన్నికల సమయంలో వచ్చిన ఫలితాలు చూసుకున్నట్లయితే 3 ఎంపీ స్థానాలు తెలంగాణలో ఉండేవి. నల్గొండ, భువనగిరి, అదేవిధంగా మల్కాజ్గిరి 3 స్థానాలు ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేది. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ 2024 చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంకి వచ్చిన తర్వాత మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంటామని పదే కాంగ్రెస్ నేతలు చెప్తూ వచ్చారు. ఆ దిశగానే పనిచేశారు. కానీ కొంతమేరకు స్వల్ప ఓట్ల తేడాతోని కొన్ని సీట్లలో ఓడిపోయిన పరిస్థితి కనబడింది. అయినప్పటికీ కూడా తెలంగాణ మొత్తం 17 పార్లమెంట్ స్థానాలలో 8 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటే మరొక 8 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఇక బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా దక్కనివ్వాలి. అనుకున్నట్టుగానే చేవెళ్ల భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కూడా విసరడం జరిగింది. దమ్ముంటే ఒక్క సీటునైనా గెలిపించి చూయించు, నేనే పీసీసీ సీఎంగా ఉన్నాను, ఒక్క సీటునైనా గెలిపించుకో అని కేటీఆర్కు సవాల్ విసిరారు. అన్నట్లుగానే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది. ఎంఐఎం ఓల్డ్ సిటీని దక్కించుకుంది యథావిధిగా. ఇక మిగిలిన సాధించిన 8 సీట్లలో భారీ మెజార్టీ ఎక్కడ కూడా మెజార్టీ స్వల్ప ఓట్ల తేడాతోని స్వల్ప మెజార్టీతో గెలిచిన సందర్భం అయితే ఎక్కడ కలలేదు. భారీ రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించి కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చాటుకున్న పరిస్థితి కనబడుతుంది. 1-2 చోట్ల మాత్రం స్వల్ప తేడాతోని ఆ సీట్లను కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. 4000 ఓట్లతోని మహబూబ్ నగర్ సీటును కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. అదేవిధంగా మెదక్ సీటును కూడా స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయింది. ఇక మిగిలిన గెలిచిన 8 సీట్లను ఒకసారి పరిశీలించినట్లయితే అత్యధికంగా దేశంలోనే రికార్డు స్థాయిలోనే నల్గొండ అభ్యర్థి జానారెడ్డి కుమారుడు రఘువీరెడ్డి 5.5 లక్షల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం యావత్ దేశం ఇప్పుడు నల్గొండ వైపు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. దేశంలో 3 స్థానాల్లో మెజార్టీ ఓట్లతో గెలుపొందిన అభ్యర్థుల్లో రఘువీరెడ్డి ఒకరు. తెలంగాణ నుంచి వెళ్ళి రఘువీరెడ్డి ఉండడంతో ఏఐసిసి కూడా నల్గొండ అభ్యర్థి పైన చర్చించుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఖమ్మం అభ్యర్థి రఘురామరెడ్డి కూడా 4.5 లక్షల ఓట్లతో గెలుపొందడం జరిగింది. ఇక దాని పక్కనే ఉన్న మహబూబాబాద్ బలరాం నాయక్ కూడా 3.5 లక్షల మెజార్టీతో గెలపడం జరిగింది. సో అంటే ఎక్కడ కూడా తగ్గకుండా అంటే లక్ష నుంచి వెళ్ళి దాదాపు 5.5 లక్షల మెజార్టీతో గెలుపొందినారు కాంగ్రెస్ అభ్యర్థులు అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇక భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా 2.5 లక్షల మెజార్టీతో గెలుపొందారు. వరంగల్ కడెం కావ్య కూడా 2.5 లక్షలు. అదేవిధంగా పెద్దపల్లి అభ్యర్థి దాదాపు 2 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ జహీరాబాద్ నుంచి చూసుకున్నట్లయితే ఆయన కూడా దాదాపు 50 లక్షల మెజార్టీతో గెలుపొందారు. సో ఎక్కడ కూడా 8 సీట్ల గెలుపొందిన సీట్లను కూడా పరిశీలించినట్లయితే భారీ మెజార్టీతో గెలుపొందారు. కానీ 1-2 చోట్ల స్వల్ప మెజార్టీతో ఓడిపారు. అవి కూడా గెలుపొందినట్లయితే ఈజీగా డబుల్ డిజిట్ అంటే 10 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉండే. కానీ కొంతమేరకు కాంగ్రెస్ నేతల కోఆర్డినేషన్ కావచ్చు, అదేవిధంగా అక్కడ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం చేయకపోవడం కావచ్చు, కొంత వైఫల్యాలు అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దానిపైన ఇవాళ పూర్తి స్థాయిలో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం చేసే అవకాశం కనబడుతుంది. గెలుపొందిన సీట్లలో భారీ మెజార్టీకి రావడానికి కారణాలేంటి, ఓడిపోయిన సీట్లలో ఎందుకు స్వల్ప తేడా ఓట్లతో ఓడిపోవాల్సి వచ్చింది, ఓటమికి గల కారణాలేంటి, అభ్యర్థుల ఎంపిక కారణమా లేకపోతే అక్కడ నియోజకవర్గాల్లో నేతలు సమన్వయం చేసుకొని పనిచేయకపోవడం కారణమా అనే దానిపైన లెక్కలు వేసుకునే పరిస్థితి ఉండే. నిన్ననే పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఎన్నికల ఫలితాలు అంటే
ఫలితాలు వెలువడుతున్న సమయంలో ఇంట్లో నుండి ఆయన టీవీ ఫలితాలను చూస్తూ ఆ ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో ఫలితాలు ఏ విధంగా వస్తున్నాయి అక్కడ నేతలతో మాట్లాడడం కూడా జరిగింది. ఏఐసీసీ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డితోని నిన్న మంతనాలు చేసినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. సో ఇవాళ కూడా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. పీసీసీ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కొంతమంది అందుబాటులో ఉన్న నేతలను పిలిచి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి భారీగా వచ్చినప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో రావడానికి కొంత స్వల్ప ఓట్ల సీట్ల తేడా ఉంది కాబట్టి దానిపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లయితే కనబడుతుంది. సో మొత్తానికైతే ఒక నిన్నటి ఫలితాలపైన పార్టీలో అంతర్గతంగా చర్చ అయితే కొనసాగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా మరికొన్ని ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏ విధంగా ముందుకెళ్ళాలి. మరోవైపు ఇవాళ కోడ్ కూడా ముగిసింది కాబట్టి తెలంగాణలో పాలన పైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి వాటిపైన దృష్టి సారించే అవకాశం అయితే ఉంది. ఇప్పటివరకు ఎన్నికల ఫలితాలు రెఫరెండం గాను కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల కాలంలో చాలా గ్యారంటీలు అమలు చేశారు, చాలా సంక్షేమ పథకాలను కూడా అమలు పరిచారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కూడా చాలా సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను సాధించుకోవడంలో అవి చాలా కీలకంగా పనిచేశాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అదేవిధంగా 3 నెలల్లో 30,000 ఉద్యోగాల భర్తీ కూడా చేశారు. మరికొన్ని నోటిఫికేషన్స్ మెగా డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్స్ కావచ్చు, మరికొన్ని నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్ల పథకం, దాంతోపాటు 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి మరింత మైలేజ్ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు అయితే భావిస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో కొంతమంది నేతలు పనిచేయకపోవడమే ఈ ఫలితాలు ఇలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు ప్రధానంగా తెలంగాణలో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని భావించిన బీఆర్ఎస్ నేతలు వాళ్ళ ఓటు బ్యాంకును పూర్తిగా బీజేపీకి డైవర్ట్ చేశారు. అందులో భాగంగానే బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. తెలంగాణలో ఒక భూ పోరాటాలు జరిగిన ప్రాంతం తెలంగాణ ప్రాంతం, అలాంటి తెలంగాణ ప్రాంతంలో కాషాయం బీజేపీ 8 సీట్లు రావడం అనేది ఆషామాషి కాదు. 8 సీట్లు రావడానికి బీజేపీ లోపాయికారు ఒప్పందం బీఆర్ఎస్తో చేసుకుంది. బీఆర్ఎస్ సంబంధించిన నేతలు పూర్తి స్థాయిలో బీజేపీకే ఓట్లు మళ్లించారు. అందుకనే తెలంగాణలో వాళ్లకు 8 సీట్లు దక్కాయి అనేది కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో చూడాలి ఇవాళ దానిపైన నిన్నటి ఫలితాలపైన కూడా అంతర్మదనం చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ నేతలు దానికి సంబంధించిన నేతలతోని వాళ్ళ పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. యశోద.